ఫుల్ అయిపోయింది ఇప్పుడే స్మెల్కి. పెన్ క్లీనర్ ఎవ్రీ వీక్ సింక్లో యూజ్ చేస్తాను సండే రోజు. కిచెన్ మనకు షూరేక్ ఉంది, అందులో కూడా పెట్టుకోవచ్చు. హలో అండి, ముందుగా మీ అందరికీ హ్యాపీ వీకెండ్. అందరూ బాగుండాలనుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సండే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తున్నాను. లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. వీఆర్ ఆల్ రెడీ టు హ్యావ్ లంచ్. బాగా ఆకలేస్తుంది. మరి లంచ్కి ఏం చేశానో చూపిస్తానండి. ఎమ్మీ ఎమ్మీ ఎమ్మీయెస్ట్ బిర్యానీ ఇన్ ద వరల్డ్ కదా బాబు? హోల్ వైడ్ వరల్డ్. చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తా. ఇలా తీస్తే మంచిగా అరోమా స్మెల్ వస్తుంది చక్కగా. ఫుల్ అయిపోయింది ఇప్పుడే స్మెల్కి. సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి కాంబినేషన్ రైతా. సో అది మేమైతే మా ఎమ్మి లంచ్ ఎంజాయ్ చేసేస్తాం. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హలో అండి, మొన్న గ్రాసరీ అంతా తెప్పించి ఆర్గనైజ్ చేశాను కదా, ఆ వీడియోకి ఒక కామెంట్ వచ్చింది. ఎక్స్ట్రా గ్రాసరీ అంతా ఎక్కడ ఆర్గనైజ్ చేసుకుంటారు కానీ రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆ విషయం తెలుసు. ఐ థింక్ కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటా. మన ఫ్యామిలీలో కొత్తగా చాలా మంది యాడ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు నా స్టోరేజ్ బాక్స్ అయితే మీకు చూపిస్తాను. నీలకమల్ స్టోరేజ్ బాక్స్. నేను దీనిపైన వాల్ స్టిక్కర్తో డెకరేట్ చేయడానికని ట్రై చేశాను, హెలో కిట్టి అని. కానీ మా అమ్మాయి అన్నీ ఆడుకునే ప్రాసెస్లో పాడు చేసేసింది. దీన్ని ఇనీషియల్గా మేము తీసుకుంది నాగ్పూర్లో ఉన్నప్పుడు. ఇలానే గ్రాసరీ ఇక్కడ ఎలా నేను కంటైనర్స్లో పెట్టుకున్నాను కదా, అసలు అక్కడ క్యాబినెట్సే ఉండేవి కాదు పైన పార్ట్లో. కాబట్టి రెగ్యులర్గా యూజ్ చేసే గ్రాసరీ పెట్టుకోవడానికి ఇది తీసుకున్నాను. ఆ తర్వాత ఇల్లు షిఫ్ట్ అవ్వడం, అక్కడ మళ్ళీ క్యాబినెట్స్ అవన్నీ బాగానే ఉండడం. కొన్ని రోజులు మా అమ్మాయి బట్టల కోసం యూజ్ చేశాను, అప్పుడు చిన్నపిల్లగా ఉండేది. హాఫ్ బట్టలు హాఫ్ బొమ్మలు అలా. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తన యాక్టివిటీస్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంది. చాలా బాగుంటుంది. నేను లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. నీలకమల్ బ్రాండ్ తీసుకోండి, బాగుంటుంది. నార్మల్ బ్రాండెడ్ కాకపోయినా మామూలువి కూడా ఉంటాయి ఇదే మోడల్లో. మీరు చూసి తీసుకోవచ్చు. మంచిగా లాక్ కూడా చేసుకోవచ్చు. ఆ కీ అవన్నీ అక్కడ పోయాలండి. ఆ తర్వాత ఫైనల్గా మళ్ళీ ఇప్పుడు క్యాబినెట్స్ ఉన్నా కూడా ఎక్స్ట్రా గ్రోసరీ స్టోర్ చేసుకోవడానికి వాడుతున్నాను. ఇది ఫైనల్గా ఈ క్యాబినెట్ స్టోరీ అయితే. 4 షెల్ఫ్స్ ఉంటాయి. కింద 2 మిస్లీనియస్ పెట్టేసుకుంటాను. నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నవి స్టోరేజ్ ఏమైనా చేసుకోవాలంటే అలాంటివన్నీ. పైన 2 మాత్రమే గ్రాసరీకి యూజ్ చేస్తాను. ఆల్మోస్ట్ అన్ని బాటిల్స్లోకి కంటైనర్స్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఎక్స్ట్రా ఉండేది తక్కువే. ఉన్నంత వరకు ఇక్కడ పెడతాను. అందులో మళ్ళీ పిండిలు ఇవి ఇప్పుడు నాకు స్నాక్స్ ప్రిపరేషన్ పని ఉందని బయట పెట్టాను. అదర్వైజ్ వాటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పైన వచ్చేసరికి అందులో లైక్ ట్రైన్ క్లీనర్స్ ఏంటి దగ్గరికి రండి బాబు. మన క్లీనింగ్ లిక్విడ్స్ అవన్నీ, హ్యాండ్ వాష్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఇదైతే నా హార్పిక్ డ్రైన్ క్లీనర్. ఎవ్రీ వీక్ సింక్లో యూజ్ చేస్తాను సండే రోజు. కిచెన్ చాలా క్లీన్గా బాగుంటుంది. బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. సింక్ నుంచి కాక్రోచెస్ రాకుండా ఉంటాయి. ఇదైతే రూమ్ ఫ్రెషనర్, ఇంకా ఎక్స్ట్రా సోప్స్, బ్యాటరీస్, మా వారికి కావాల్సినవి, ఫ్లష్ మ్యాటిక్ అలాంటి మిస్లీనియస్ అన్నీ ఉంటాయి మిగిలిపోయినవన్నీ. కిందకు వచ్చేసరికి గ్రాసరీ. ఇదంతా మొన్న తెప్పించిన వాటిలో మీరు చూసారు కదా. ఫ్లవర్స్ ఇప్పుడైతే బయట ఉంచాను. ఎక్స్ట్రా మ్యాక్రోని, ఎక్స్ట్రా ఉన్న ప్యాకెట్స్ అన్నిటికీ ఇలా క్లిప్స్తో సీల్ చేసేసి నీట్గా ఇక్కడ పెట్టేస్తాను. ఆయిల్ కూడా నెలకు సరిపడా ఒకేసారి తెప్పిస్తా. ఫార్చ్యూన్ గ్రౌండ్ నట్ ఆయిల్ మొన్న సపరేట్గా తెప్పించానులేండి, ఆ టైంలో అవైలబుల్గా లేదని అందుకే షేర్ చేయలేదు. ఫార్చ్యూన్ గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తాను నేను. ఇది కూడా ఎవరో అడిగారు మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారు డైలీ కుకింగ్ అని. కానీ దొరకడం చాలా కష్టం. అవైలబుల్గా ఉన్నప్పుడే తెప్పించేస్తాను. మంత్లీ 4 బాటిల్స్ అలా అయితే సరిపోతుంది. సో ఇది ఎక్స్ట్రా గ్రాసరీ అంతా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. దీన్ని ఇలా మంచిగా క్లోజ్ చేసేసుకోవచ్చు. లాక్ కూడా ఉండేది, చెప్పాను కదా ఎక్కడ పోయింది. ఇప్పుడు లాక్ అవసరం కూడా లేదు, మా అమ్మాయి పెద్ద అయిపోయింది కాబట్టి. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. హలో,
హాయ్ హాయ్ బాబు, హ్యాపీ వీకెండ్. హ్యాపీ వీకెండ్ వీకెండ్ అయిపోయాక చెప్తున్నాను కదా. ఓకే, నేనైతే ఆఫ్టర్నూన్ కొంచెంసేపు పడుకొని లేచాను. మా వాళ్ళు అయితే పడుకోలేదు, ఐపీఎల్ చూసారు 2 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడైతే ఇంకా డిన్నర్ టైం అయిపోయిందిలేండి. మా వారు బిజీగా ఇది లాస్ట్ వీక్ పూర్తవ్వలేదు, ఎందుకంటే ఎలానో ఆ 2 డేస్కి బుక్స్ అవసరం లేదన్నారు. ఈరోజు ఎలా అయినా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారు, రేపు పంపాలని. కానీ రేపటి నుంచి కూడా 1 వీక్ లాంచ్ పైడ్ ఉంటుంది కాబట్టి అవసరం లేదన్నారు. ఆల్మోస్ట్ డన్. సో యూ కెన్ రిలాక్స్ బాబు, సో మెనీ బుక్స్. నేను క్లోజప్లో చూపిస్తాను. హౌ ఆర్ యూ తల్లి? I'm fine. హ్యాపీయా? Happy, very happy. అన్ని బుక్స్ రెడీ చేస్తాడు డాడీ. డిన్నర్ కోసం ఆఫ్టర్నూన్ బిర్యానీ కొంచెం ఉంది, కొంచెం రైస్ పెట్టేసి వాము రసం పెట్టాను. తింటే డైజెషన్కి మంచిది కాబట్టి. ఆర్ యూ రెడీ ఫర్ డిన్నర్ బాబు? I'm ready. ఆల్మోస్ట్ రెడీ. వీకెండ్ అలా గడిచిపోయింది. స్పెషల్గా ఏం చేయలేదు బ్లాగ్ చేయడానికి, ఇంట్లోనే అలా అయిపోయింది. గుడ్ ఫ్రైడే హాలిడే ఉన్నా కూడా పాప క్రికెట్ మ్యాచ్ అయింది. సాటర్డే రోజు రెగ్యులర్ ప్రాక్టీస్, ఆ తర్వాత ఇంకా రెగ్యులర్గా అయిపోయింది డే అంతా. ఇంకా సండే అయితే ఇలా అయింది. ఇంకేంటి బాబు? నథింగ్ స్పెషల్. మళ్ళీ స్కూల్ ఆఫీస్ పొద్దున్నే హడావిడి. పొద్దున్నే మార్నింగ్ 5 AM రొటీన్, మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. బ్లాగ్ అయితే ఎలానో కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఆఫ్టర్నూన్ టు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు రికార్డ్ చేస్తాను. మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇవైతే అన్ని టెక్స్ట్ బుక్స్ రెడీ, ఆల్ సెట్గా రెడీ అయిపోయినాయి. అండ్ బుక్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. సో అది ఇది బుక్ స్టోరీ అయితే, అది మా అమ్మాయి స్టోరీ, ఇది మా వారి స్టోరీ. అండ్ కెమెరా వెనకాల నా స్టోరీ, Me story, Mama story. ఓకే. ఇంకా బుక్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా, వాటిని ఆర్గనైజ్ చేసే టైం వచ్చింది. ఖాళీ అయితే చేసేసాం. నేను, మా అమ్మాయి, మా వారు కూడా కొంచెం హెల్ప్ చేశారు. అవన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టాను. ఎవరికైనా కావాలేమో మా సొసైటీ గ్రూప్లో అయితే పెడతాను. 5th స్టాండర్డ్ బుక్స్ ఎవరికైనా పిల్లలకు కావాలంటే అవి డొనేట్ చేసేస్తాం, లేకపోతే ఇంకా అలానే ఉంటాయి. మన దగ్గర ఉన్న అవైలబిలిటీ మనం గ్రూప్లో కన్వే చేస్తే ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు తీసుకుంటారు. సో పై షెల్ఫ్ యాజ్ యూజువల్ మా అమ్మాయి స్టోరీ బుక్స్తో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇవైతే ఆర్గనైజ్ చేసాం. ఇందులో కూడా తను మరీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు చాలా బుక్స్ ఉన్నాయి, అవన్నీ చదవట్లేదు ఇప్పుడు. మొన్నటి వరకు నేను నీట్గా సర్ది పెట్టేదాన్ని, కానీ అదంతా కింద వరకు వచ్చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు 6th క్లాస్కి వచ్చింది, అకాడమిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ బుక్స్ ఎక్కువ అవుతాయి, అవి ఇవి ఎక్కువైతే కష్టం అని అవి కొన్ని అయితే తీసేసాం. వెనకాల ఉన్నాయి చూపిస్తా ఫస్ట్. సో ఇది మా అమ్మాయి బుక్స్ కలెక్షన్ అయితే చాలా ఇంట్రెస్టెడ్గా చదువుతుంది. నేను అనుకోలేదు తను బుక్స్ ఇంత ఇంట్రెస్ట్గా చదువుతుందని, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు, బుక్స్ పట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది. బట్ తనైతే పుస్తకాల పురుగు అంటారు కదా, అలా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నేనైతే అనుకున్నాను నాకు పుట్టే బేబీ మంచిగా చదవడం అంటే ఇంట్రెస్ట్ అయ్యే వాళ్ళు అయి ఉండాలని. తను ఇలా బోల్డ్ అన్ని బుక్స్ ఇంకా చదివి తనే ఒక మంచి బుక్ రాయాలని నా కోరిక. చూద్దాం ఎప్పుడైనా రాస్తుందేమో, రాస్తే తప్పకుండా మీతో షేర్ చేస్తాను. సో బ్యాక్ సైడ్ బుక్స్ అవైతే అవి, ఫ్రంట్ అయితే ఇవి సుధామూర్తి, తన రెగ్యులర్ ఫేవరెట్స్ అనమాట. ఇవన్నీ రెగ్యులర్గా చదవడం కోసం ఫ్రంట్ పెట్టుకుంది. బ్యాక్ సైడ్ కూడా యాక్సెస్ చేసేలానే ఉంది, జస్ట్ దీన్ని ఇలా సైడ్కి జరిపేసి వెనకాల బుక్స్ తీసుకోవచ్చు ఇవి కావాలంటే. మళ్ళీ అలానే ఇటు సైడ్ జరిపేసి అటు సైడ్ తీసుకుంటుంది. నేను ఎలాగో ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ హర్. సో ప్రాబ్లం ఏం లేదు. అక్కడ రెడీ అయిపోయిన బుక్స్ తీసుకొచ్చి ఇక్కడైతే సర్దేద్దాం. ఇప్పుడు నాకన్నా మా వారు బాగా సర్దుతారు, నేను బుక్స్ తీసుకొచ్చి ఆయనకి ఇస్తాను, ఆయన సర్దేస్తారు. మీరైతే చూస్తూ ఉండండి. బుక్స్ కొనడమే కాదు, వాటిని ఇలా నీట్గా మంచిగా రెడీ చేసేసి సెట్ చేసి వాళ్ళకి ఇచ్చేసామంటే ఇంక ఇక్కడితో పేరెంట్స్గా మన రెస్పాన్సిబిలిటీ అయిపోయినట్టే. ఇంకా వాళ్ళు వాటిని నీట్గా మెయింటైన్ చేస్తారు, చేయరు. పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. చిన్నపిల్లల్ని మనం అలాంటి విషయాల్లో జడ్జ్ చేయకూడదు. ఈవెన్ ఈ షెల్ఫ్ మెయింటైన్ చేసే విషయంలో కూడా ఎవ్రీ వీక్ నేనైతే మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. కానీ తను అదే ఫాస్ట్గా తీయడం పెట్టడం, పిల్లలు మనంత పద్ధతిగా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. అండ్ మరీ అలా ఉన్నా కూడా బాగుంటారు, పిల్లల్లా ఉంటేనే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. సో మన సైడ్ నుంచి మనం ఫుల్ 100% ఎఫర్ట్స్ అయితే పెట్టి మనం సెట్ చేసి ఇచ్చేయాలి.
పెట్టేసాం ప్రస్తుతానికి. ఇవే ఇంకొన్ని బుక్స్ యాడ్ అవుతాయి, కొన్ని స్కూల్లో ఇస్తారు కదా, అవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి అటు ఇటు. సో ప్రస్తుతానికి ఇలా ఫ్రీగా ఉంది, ఫ్రీగానే ఉండాలి కూడా. ఇంకా పెన్సిల్ బాక్స్ అవన్నీ ఇప్పుడు బ్యాగ్లో ఉన్నాయిలేండి, ఆల్రెడీ వెళ్తుంది కాబట్టి స్కూల్కి. క్లోజ్ చేసేసి దట్స్ ఆల్ డన్. ఏంటి నాన్న పిలిచావు? నేను పెన్సిల్ బాక్స్ ఇవ్వడం మర్చిపోయా. అయ్యో మర్చిపోయాను నాన్న, నువ్వు బ్యాగ్లో పెట్టేసుకున్నావుగా. ఇది కొత్త పెన్సిల్ పౌచ్ మా అమ్మాయిది. ఈరోజు నీ డ్రెస్కి మ్యాచ్ అయిపోయింది తల్లి. యాక్చువల్గా ఇలాంటివి కావాలంది. లాస్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు మిస్టర్ డిఐవేలో అక్కడ చూశాను, మార్కెట్ 99లో 500 అండ్ అబోవే ఉంది రేట్ మాత్రం. ఇది నాకు జెప్టోలో ఎంతకు నాన్న? 200 చేంజ్కి వచ్చింది. 149 ఆఫ్టర్ ఆఫర్ అనుకుంటా. చూపిస్తావా మరి దగ్గర నుంచి? ఎస్, ఫస్ట్ అయితే ఈజీ. ఇందులో ఎరేజర్, షార్ప్నర్, చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఇది హియర్ 6 కంపార్ట్మెంట్స్ ఉంటాయి టోటల్ అందులోనే, లోపలే. సో సెకండ్ కంపార్ట్మెంట్. ఓకే. ఇందులోనే 3rd, 4th and 5th, 6th ఉంటాయి. 3rd కంపార్ట్మెంట్, 4th, 5th, 6th పెన్స్ అవన్నీ. ఓకే. ఇది మరి అక్కడ పెట్టేస్తావా, బ్యాగ్లో పెట్టుకోవా? ప్యాక్ చేసేటప్పుడు పెట్టుకుంటా. ఓకే. సో ఐ కీప్ ఇట్ హియర్. వెరీ నైస్ తల్లి. ఓకే, అది మిస్ అయ్యానని మా అమ్మాయి ఫీల్ అయింది. ఇంకా అలా ఆ పనులన్నీ పూర్తయ్యాయి. సండే మాత్రం చాలా ప్రొడక్టివ్గా అనిపించింది నాకు. ఇంట్లో చిన్న చిన్న ఏరియాస్ క్లీనింగ్ చేసుకోవడం దగ్గర నుంచి మా అమ్మాయి బుక్స్ పని అయిపోయింది. ఇనీషియల్గా చెప్తున్నాను కదా, ఒకసారి సెట్ చేసి ఇచ్చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అండ్ మిగతా పనులు కూడా చాలా వరకు అన్ని పనులు అయ్యాయి. ప్రొడక్టివ్గా ఉంటే అసలు భలే అనిపిస్తుంది. అలా భలే అనిపించడంతో పాటు సెలవులు లేని ఇల్లాలి పనులు అనమాట ఇవి. సండే కదా, కొంచెం రెస్ట్ తీసుకుందాం అంటే అసలు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇంకా వాటి గురించి చెప్పడం కూడా వేస్ట్. ఇంకా పనులన్నీ పూర్తి చేసేసుకొని డిన్నర్ మెన్యూ ఆల్రెడీ చెప్పేశాను కదా, డిన్నర్ చేసేసాం. గిన్నెలన్నీ తీసేసి సింక్లో వేసేసాను. ఇంకైతే ఇప్పుడు నేను కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నాను. నేను మీకు ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, ఈ నైట్ కిచెన్ క్లీనింగ్ రొటీన్ మీరు ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ నైట్ సింపుల్ 10 to 15 minutes కిచెన్ క్లీనింగ్ మనం ఫాలో అవ్వడం వల్ల అసలు బొద్దింకలు కూడా ఉండదని చెప్పొచ్చు. ఇంకా లిజర్డ్స్, చిన్న చిన్న ఇన్సెక్ట్స్, ఫ్లైస్, ఫ్రూట్ ఫ్లైస్ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా, అలాంటివి ఏం లేకుండా చాలా నీట్గా ఉంటుంది కిచెను. మార్నింగ్ నుంచి మీరు ఎప్పుడెప్పుడైతే యూజ్ చేస్తూ ఉంటారో ప్రతిసారి కొంచెం క్లీన్ చేస్తూ ఉంటే నైట్ టైం కొంచెం ఎక్కువ అనిపించదు మీకు పని. అంటే నైట్ ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాం కాబట్టి ఎక్కువ డీప్ క్లీనింగ్లా పెట్టుకోకుండా ఇలా మంచిగా క్లీన్ చేసేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది. ఎలా అయినా ఫ్రెష్ కిచెన్ మార్నింగ్ లేవగానే చూస్తే బోల్డ్ అంత ఎక్సైట్మెంట్, ఎనర్జీ వచ్చేస్తుంది నెక్స్ట్ డే కుక్ చేయడానికి. అండ్ ఇక్కడ మీతో ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను. స్టీల్ కిచెన్ సింక్ ఎప్పుడు మెరుస్తూ ఉండాలంటే ఎలా క్లీన్ చేసుకోవాలని. నేను రకరకాల క్లీనింగ్ టిప్స్ ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను, కానీ ఇది బాగా యూస్ఫుల్, ఈజీగా అయిపోయేది, అందరి ఇంట్లో అవైలబుల్గా ఉండేది. మన ఇంట్లో మనందరం దేవుడి సామాన్ క్లీన్ చేసుకోవడానికి పితాంబరి మెయింటైన్ చేస్తూనే ఉంటాం కదా, దాంతో చాలా ఈజీగా స్టీల్ సింక్ని అయితే మెరిపించేయచ్చు. సింపుల్గా మీరు ఆల్రెడీ యుటెన్సిల్స్ అన్నీ యూజ్ చేసుకున్న తర్వాత సింక్ని పైపైన క్లీన్ చేస్తారు కదా, అలా క్లీన్ చేసేసిన తర్వాత ఇలా కొంచెం పీతాంబరి వేసేసి మంచిగా ఇలా స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్ చేసేసారంటే అసలు నార్మల్గా షైన్ అవ్వదు. నేను ఇప్పుడు క్లీన్ చేసాక చూపిస్తాను కదా, మీరు 2 daysకి ఒకసారి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. లేకపోతే నేను మిగతావి కూడా చెప్పాను, ఈవెన్ బేకింగ్ సోడా, వెనిగర్తో క్లీన్ చేసినా కూడా బాగానే షైన్ అవుతుంది. కానీ దీంతో మన బ్రాస్ ఎంత బాగా షైన్ అవుతుంది, సింక్ కూడా అంత బాగా షైన్ అవుతుంది. అండ్ ఈజీ కూడా. మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా ఓకే ఓపిక లేదు ఇవాళ క్లీనింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటివి యూస్ చేస్తే పని తేలిగ్గా అయిపోద్ది. ఇంతకీ మీరు మీ కిచెన్ సింక్ ఎలా మెయింటైన్ చేస్తారనేది నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. మీరు హైప్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. సో తప్పకుండా టైం తీసుకొని హైప్ అయితే ఇవ్వండి.
స్క్రబ్బర్తో స్క్రబ్ చేసి వాటర్తో వాష్ చేసిన తర్వాత మంచిగా ఒక డ్రై క్లాత్ తీసుకొని ఇలా నీట్గా వైప్ చేసేసుకోండి. అలా వదిలేస్తే ఏంటంటే మళ్ళీ ఆ వాటర్ డ్రాప్స్ అన్నీ స్ట్రెయిన్స్లా కనిపిస్తాయి నెక్స్ట్ డే మార్నింగ్కి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో హార్డ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దానివల్లే సగం ఈ సింక్ షైనింగ్ పోవడానికి కూడా అదే రీజన్. సో ఇదొక మంచి టిప్, చక్కగా ఫాలో అవ్వండి. ఈజీగా క్లీన్ చేసేసుకొని ఇలా వైప్ చేసి పెట్టేసుకున్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఒక ఫ్రెష్ కిచెన్ అండ్ నీట్ సింక్ అయితే మీరు చూడొచ్చు. యాక్చువల్గా ఈరోజు సండే డ్రైన్ క్లీనర్ వేస్తాను మామూలుగా అయితే, కానీ మొన్న ఒక రోజు నాకు ఎందుకో లైట్గా స్మెల్ వస్తున్నట్టు అనిపించి మిడిల్ ఆఫ్ ద వీక్ వేసానులేండి. అందుకే ఇంక ఈరోజు అవాయిడ్ చేస్తాను, నీట్గానే ఉందని. ఫైనల్గా ఇదైతే నా హ్యాపీ కిచెన్ అండ్ దిస్ కిచెన్ ఈ సీజన్ విత్ లవ్. మొత్తం కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవడం, అన్నీ కదిపి ముగ్గు పెట్టేసుకోవడం, నట్స్ అన్నీ సోక్ చేసుకోవడం, సింక్ నిండా గిన్నెలు లేకుండా హ్యాపీగా ఖాళీ చేసేయడం అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా కిచెన్లో లైట్ ఆఫ్ చేసేసి హ్యాపీగా మనం లివింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ ఏం చేసుకుంటాం నైట్ క్లీనింగ్ అండ్ రీసెట్లో పార్ట్గా అనేది చూసేద్దాం ఇప్పుడు. ఇక్కడైతే నేను నా లివింగ్ రూమ్లోకి వచ్చేసాను. నేను నా 2 minutes హ్యాబిట్స్ ఏంటి, నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే హ్యాబిట్స్లో ఏంటి, చాలా వాటిల్లో షేర్ చేశాను. ఇలా మీరు లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ ఏరియా సెట్ చేసేసి పెట్టుకున్నారంటే నైట్ ఒక 5 minutes మీది కాదనుకొని మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మార్నింగ్ ఒక్కొక్కసారి అంటే డైలీ మనం సేమ్ టైంకి లేవకపోవచ్చు, ఒక్కొక్క రోజు మనకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, బద్దకిచ్చచ్చు, ఏదైనా రీజన్ వల్ల ఒక 10 నిమిషాలు లేట్ లేచినా సరే ఇలా ఒక మెస్సీగా ఉన్న లివింగ్ రూమ్ అంటే సోఫా కవర్స్ అటు ఇటు చెదిరిపోయి, పిల్లోస్ అలా పడిపోయి, సెంటర్ టేబుల్ నిండా అన్నెసరీ థింగ్స్ ఉండి ఇలా చూస్తే ఏంటంటే ఆల్రెడీ లేట్తో మనం ఫ్రస్ట్రేటెడ్ ఉంటాం. ఇలాంటి థింగ్స్ ఇంకొంచెం ఫ్రస్ట్రేట్ చేస్తాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఈ నైటే పనిలో పని ఇంకా ఫ్లోలో ఇది చెప్తున్నాను కదా మీకు. స్టార్టింగ్ కొంచెం స్ట్రెస్ఫుల్గా పెయిన్ఫుల్గా అబ్బా ఏంటి ఇవన్నీ సోది రూల్స్ సోది రొటీన్స్ అని అనిపిస్తుంది, కానీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీరు నెక్స్ట్ డే స్ట్రెస్ తగ్గుతో చూసారా అది ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ముందు రోజు ఒక 5 minutes తీయడానికి మీకే అమ్మో వద్దు నెక్స్ట్ డే వదిలేస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి ముందు జాగ్రత్తగా చేసేసుకుందాం అని మీకే అనిపిస్తుంది. దానిలో పాటుగానే ఇక్కడ అన్ని సోఫాస్ కూడా సెట్ చేసి పెట్టేస్తున్నాను. ఇవి రోజు కొంచెం మిస్ అవ్వడం తక్కువే ఉంటుంది, ఎందుకంటే పాప స్కూల్ నుంచి వచ్చాక ఎక్కువ టైం ఉండదు, క్రికెట్కి వెళ్ళిపోద్ది, మళ్ళీ వచ్చాక ఫ్రెష్ అయ్యామా డిన్నర్ చేసాం పడుకున్నాం అన్నట్టు ఉంటుంది. వీకెండ్స్లో ఏంటంటే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది, అన్ని యాక్టివిటీస్ బయటికి వస్తాయి, ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తాం. ఇలా రకరకాలుగా ర్యాండమ్గా థింగ్స్ అన్నీ తీసుకొచ్చేసి సెంటర్ టేబుల్ మీద పెట్టేయడం, టీవీ యూనిట్ దగ్గర పెట్టేయడం అలా అవుతుంది. కాబట్టి కొంచెం సండే నైట్ నాకు పని ఎక్కువగా అనిపిస్తుంది, కానీ మిగతా రోజుల్లో ఇది 2 minutes అయిపోయింది అనుకోండి, సండే ఒక 5 minutes అలా పడుతుంది అంతే. ఫైనల్గా ఒక 5 minutes నాది కాదనుకుంటే లివింగ్ రూమ్ అయితే ఇంత నీట్గా సెట్ అయిపోయింది. అసలు ఎంత బాగుందో. మార్నింగ్ లేచి ఒక 5 minutes అలా కూర్చోవాలన్నా మీ టైం అని, లేదా ఒక మార్నింగ్ డ్రింక్ తాగుతున్నప్పుడు ఒక 10 minutes కూర్చోవాలన్నా కూడా హాయిగా ఉంటుంది. లేదు ఈ ప్లేస్ అంతా క్లమ్జీగా ఉంటే మళ్ళీ చిరాగ్గా అనిపిస్తుంది. దీని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ డైనింగ్ ఏరియా, అది కూడా కంపల్సరీ క్లీన్ చేస్తాను. ఎందుకంటే నేను మార్నింగ్ ర్యాండమ్ థింగ్స్ పెట్టుకోవడానికి కానీ లంచ్ బాక్స్లో అవన్నీ ప్యాక్ చేయడానికి, ప్యాక్ చేసినవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టడానికి నాకు ఈ ప్లేస్ అవసరం వద్దు కాబట్టి దీన్ని ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటాను. ఈ టేబుల్ కంప్లీట్ ఖాళీ చేయడం అనేది కుదరదు, నా దగ్గర స్టోరేజ్ ఇష్యూ ఉంది కాబట్టి ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్, కొన్ని మిస్లీనియస్ థింగ్స్ అయితే ఇక్కడ ఉంటూనే ఉంటాయి. ఇంక ఇదైతే ఫైనల్గా నేను అసలు వర్క్ చేస్తుంటే చెమటలు మామూలుగా పట్టట్లేదు. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకుంటాను నేనైతే. మళ్ళీ మిమ్మల్ని మార్నింగ్ కలుస్తాను. అలా జస్ట్ కళ్ళు మూసానో లేదో ఇలా 5 o'clock అలా మోగిందని అయితే అనిపించింది నాకు. చూసారుగా టైం అయితే 5 అయింది. మన 5 AM రొటీన్ ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే. బయట అయితే ఇలా ఉంది ప్రశాంతంగా, అసలు ఈ టైంలో ఏ సౌండ్స్ లేకుండా ఓన్లీ బర్డ్ సౌండ్స్ మాత్రమే వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. మా పక్క బిల్డింగ్లో కూడా లైట్స్ వెలుగుతున్నాయి చూడండి. పిల్లల్ని స్కూల్కి పంపించాలి అనుకున్న వాళ్ళందరూ ఈ టైంకి లేవాల్సిందే. ఇంకా కింద వాకింగ్ చేసేవాళ్ళు కూడా ఎవరు స్టార్ట్ అవ్వలేదు, అంత ప్రశాంతంగా ఉంది. వీకెండ్ తర్వాత కొంచెం బద్దకిస్తారు కదా, వాకింగ్ చేసేవాళ్ళు కూడా ఇంత పొద్దున్నే లేవరు. అంటే రీసెంట్గా వింటర్ అయింది కాబట్టి ఇంకా అంత అలవాటు పడలేదు. మామూలుగా అయితే సమ్మర్లో 5-5:30కి పెద్దవాళ్ళు వాకింగ్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. ఎవరైనా కనపడతారేమో అని చూశాను, కానీ అస్సలు సౌండే లేదు. నేనైతే ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని, మామూలు క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కదా, ఇల్లు మాప్ పెట్టడం అలాంటి పనులన్నీ పూర్తి చేసుకొని, నా మార్నింగ్ డ్రింక్ కూడా ధనియా మేతి వాటర్ పెట్టేశాను. ఇంకా చల్లారుతూ ఉంటుంది.
నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఫస్ట్ చేసే పని, మార్నింగ్ కంపల్సరీ చేసే రిచువల్ ఏంటి, మనకి గుమ్మం ముందు ముగ్గు పెట్టుకోవడం. ఇంకా ముగ్గు పెట్టుకొని స్లోగా లంచ్ బాక్సెస్ ప్రిపరేషన్కి వెళ్ళిపోవాలి. లంచ్ బాక్సెస్ ఏమేమి ప్రిపేర్ చేశాను ఏంటి అనేది కూడా మీతో చూపిస్తాను. ఇదైతే ఈరోజు ముగ్గు. అండ్ ఇవైతే మన గార్డెన్లో ఈరోజు వచ్చిన ఫ్లవర్స్. అసలు ఎంత బాగున్నాయో కదా, రోజెస్లా అనిపించాయి నాకు. ఇవి చెట్టుకున్నంతసేపే బాగుంటాయి, మనం కట్ చేసి దేవుడికి పెట్టినా కూడా కొంచెం సేపటికి వడిలిపోయినట్టు అయిపోతాయి. అండ్ ఈ ఒంటి రెక్క కూడా పింకే అయ్యాయి. ఇవి వైట్ అవుతాయేమో అని నేను ఆశ పెట్టుకున్నాను, కానీ పింకే అయ్యాయి ఫైనల్గా. అండ్ ఆ క్రోటన్స్కి చిన్న చిన్న పర్పుల్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. సో మార్నింగ్ మన బాల్కనీ గార్డెన్లో ఇలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వెల్కమ్ చెప్తే అంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఒక ఫ్రెష్ మండే కిక్ స్టార్ట్ అనిపించింది నాకు. ఇక్కడైతే కిచెన్లోకి వచ్చాను. యాజ్ యూజువల్ మా అమ్మాయి లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయాలనేది 1 డే ముందే డిసైడ్ అయిపోద్ది. నేను తను అడుగుతాను, తనకేమన్నా ఆప్షన్స్ ఉంటే తను చెప్తుంది, లేదా ఇంకా నీ ఇష్టం అమ్మ అని కూడా అనేస్తుంది. నా ఇష్టం అనుకున్నప్పుడు ఇంకా నేను ఆ టైంకి ఏదో ఒకటి చేసేస్తాను. నిన్న నైట్ ఏం కావాలంటే ముందైతే నీ ఇష్టం అంది, తర్వాత రైసా రోటీయా అంటే రోటీ సబ్జీ కావాలి, ఎగ్ బుర్జీ అయితే బెస్ట్ అని అంది. సో స్ట్రైట్ అవే చాయిస్ చెప్తే అయిపోయేది కదా నాన్న అంటే నవ్వుతుంది. ఇంకా ఎగ్ బుర్జీకే రెడీ చేస్తున్నాను. దానికి కాంబినేషన్గా పప్పు చేసేస్తాను. సింపుల్ పప్పే, ఆకుకూరలు ఏం లేవు ఇంట్లో. ఇంకా ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఎగ్ బుర్జీ అంటే కొంచెం ఎక్కువ ఆనియన్సే పడతాయి కదా, చాపర్లో వేస్తే బాగానే ఉంటుంది, కానీ నాకు ఎందుకో టకటక కట్ చేసేస్తే అయిపోద్ది కదా అనిపిస్తుంది. చాపర్స్ కొంటాను కానీ ఒక్కొక్కసారి యూజ్ చేయడానికి బద్ధకం వస్తుంది నాకు. మీలో ఎవరైనా నాలా ఉన్నారా? నాలా ఉంటే కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి. థింగ్స్ కొంటాం కానీ వాటిని యూజ్ చేయడానికి బద్ధకిస్తాం. నాకెందుకో ఇలా టకటక కట్ చేసేస్తే అయిపోద్ది కదా, 2 నిమిషాల్లో పని. మళ్ళీ ఆ చాపర్ తీయాలి, వీటిని అలా యాజ్ ఇట్ ఈస్గా వేయలేం, చిన్న చిన్న పీసుల్లా చేయాలి కదా. అట్లీస్ట్ ఒక ఉల్లిపాయ 4 ముక్కలన్నా చేసి వేయాలి, మళ్ళీ చాప్ చేయాలి, 1కి 4 కడగాలి. ఇవన్నీ ఎందుకులే, చాప్ చేస్తే అయిపోద్ది కదా అన్నట్టు ఒక్కోసారి చాప్ చేసేస్తాను. కొన్ని రెసిపీస్కి కంపల్సరీ ఉల్లిపాయలు సన్నగానే కావాలని ఉంటుంది కదా, అలాంటి వాటికి మాత్రం కంపల్సరీ ఇంకా చాపర్ వాడాల్సిందే. ఇంకా నా స్టైల్లో ఎగ్ బుర్జీ రెసిపీ చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి ఇక్కడ పర్టికులర్గా రెసిపీ ఏం నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ ఎగ్ బుర్జీలోనే మీరు పాలక్ వేసి బుర్జీ చేసుకోవచ్చు, గోబీ సన్నగా కట్ చేసి గోబీ వేసుకుని కూడా బుర్జీ చేసుకోవచ్చు. ఇంకొకసారి ఎగ్స్ని అలా కలిపేసి స్క్రాంబుల్ చేయడానికన్నా ముందు సెటిల్ అవ్వడానికి క్యాప్ పెట్టేశాను. ఇక్కడ ఇంకో స్టవ్ మీద పప్పు పెట్టేశాను. ఇంక ఇప్పుడు మనం ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే చపాతీ చేసుకోవాలి కాబట్టి పిండి కలుపుకోవాలి. చపాతీ పిండి కూడా తీసేసి ఇంకా కలిపేస్తున్నాను. ఈ రోజుకే ఉంది, మొన్న చెప్పాను కదా కంట్రీ డిలైట్లో తెప్పించాలని, వీకెండ్లో మర్చిపోయాను. ఇంకా చూసి రేపు తెప్పిస్తానులేండి. ఇంకా పిండి నేను నార్మల్గానే కలిపేస్తాను, అందులో నేనేం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏం వేయను, మామూలు వాటర్తో సింపుల్గా కలిపేస్తాను. రోజు చేయడం అలవాటు అయిపోవడం వల్ల ఏమో తెలియదు, కానీ ఈ నార్త్ సైడ్ వచ్చినప్పటి నుంచి చపాతీ రోటీ ఏది చేసినా సరే మెత్తగానే వస్తుంది. ఈవెన్ పరాటాస్ కూడా మంచిగా చేయడం అయితే వచ్చేసింది. కాకపోతే ఆటాలో చాలామంది ఉప్పు వేసుకోరు. నేనేంటంటే కొంచెం మరీ చప్పగా ఉంటే బాగుండదు, టేస్ట్ కోసం అని లైట్గా ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకుంటాను. ఇంకా నేను పిండి కలుపుకునే గ్యాప్లో ఎగ్స్ కూడా సెటిల్ అయిపోయినాయి. వాటిని కూడా ఒకసారి స్క్రాంబుల్ చేసేసుకుంటే ఇంకా నెక్స్ట్ మా అమ్మాయి సంగతి అయిపోయినట్టే. పాలు కాచాలి, తను కార్న్ఫ్లేక్స్ తిని వెళ్తానంది బ్రేక్ఫాస్ట్ కోసం. సో పాలు కాచేసి మేము కాఫీ కలిపేసుకొని తనకు కూడా కొంచెం చల్లారి పెట్టి కార్న్ఫ్లేక్స్ వేసి ఇచ్చేసానంటే తను టిఫిన్ తినేస్తాను. ఇంకా జడ వేసి రెడీ చేసి తను స్కూల్కి పంపించేయడమే. మా కోసం కూడా లంచ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి మా వారి కోసం చపాతీ చేయాలి అండ్ రాగి జావ చేస్తే పని అయిపోయినట్టే.
ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా కూడా ఎవ్రీ మండే, వెన్స్డే, ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ వస్తాయి. సో తప్పకుండా చూసి హైప్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఆల్ సెట్ ఫర్ మా అమ్మాయి లంచ్ బాక్స్. ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేయడమే. ఫ్రూట్ అయితే ఈరోజు పపాయ ఉంది, పపాయ కట్ చేశాను. ఈవెన్ వాటర్ మెలోన్ కూడా ఉంది, కానీ పపాయ కొంచెమే ఉంది, అది ఫినిష్ చేసేద్దామని ఈ రోజుకి పపాయ తినేద్దాం అందరం అని అనుకున్నాను. వాటర్ మెలోన్ ఉంటే మా అమ్మాయి మ్యాంగో తప్ప ఇంకే ఫ్రూట్ ఇస్తా అన్నా కూడా వాటర్ మెలోనే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకా ఎలాగో రేపు పెట్టచ్చులే, ఈరోజు ఈ పపాయ ఫినిష్ చేసేద్దామని అదైతే ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా తన కోసం రోటీ, ఎగ్ బుర్జీ, పపాయ, స్నాక్స్ ఇంకా చేయాలి. ఇంకా ఇప్పుడు జస్ట్ స్టార్టింగే కాబట్టి బస్ స్నాక్స్ కోసం అంత హడావుడి ఏం లేదు. ఐ విల్ మేనేజ్ మమ్మ అంటుంది, కానీ చేస్తాను. హలో బాబు గారు, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఇవన్నీ సండే ఈవినింగ్ తీసుకోవచ్చు కదా? ఎప్పుడో సారి ఎప్పుడు చేస్తే ఇప్పుడు టైం అవ్వట్లేదా? 5 minutes వెళ్ళిపోతారు. డోంట్ వరీ, ఐ విల్ బి ఆన్ టైం. ఓకే, బస్ టైంకి వచ్చిందా? బస్ టైంకి వచ్చింది, 7:20కి వెళ్ళిపోయింది. ఓకే, ఆన్ టైం. మీరు మాత్రం నేను అనుకున్నా అన్నీ రెడీ అయిపోయినాయి, నేను లంచ్ కూడా రెడీ చేస్తే ఇంకొచ్చి బయలుదేరడమే అని. వచ్చి బయలుదేరడం, రెడీగా స్నానం చేసి వెళ్తాను. అదే ఇవన్నీ సండే, సాటర్డే అసలు 5 day వీక్ ఉన్నా ఇంత బద్దకం ఏంటి బాబు? ఇవన్నీ వీకెండ్ లాగా చేసుకోవాలి. వీకెండ్లో ఉండే పనులు వీకెండ్లో ఉన్నాయి. బిజీ వీకెండ్ కూడా. ఏంటి బుక్స్ కట్టలేయడం? ఏదో చేయాలి. ఏంటో అది అదే అలాంటివి మిస్లీనియస్. పొద్దున్నే చేస్తే ఫ్రెష్గా ఉంటాయి, ముందే చేసి పెడితే దుమ్మడిపోతుంది మంచిగా. ఓహో, మనకు షూ ర్యాక్ ఉంది, అందులో కూడా పెట్టుకోవచ్చు. అలవాటు. టూ బ్యాడ్. జస్ట్ ఆన్ టైం అప్రోచ్, మన జస్ట్ ఇన్ టైం అప్రోచ్, జాపనీస్ అప్రోచ్ అది. అవునా, ప్రతిసారి వర్కౌట్ అవుదేమో. ఎందుకు నేనేమో అన్ని ప్రీ ప్లానింగ్ అని చెప్తూ ఉంటే నువ్వేంటి జస్ట్ ఇన్ టైం అప్రోచ్. నువ్వు కూడా చేయాలి జాపనీస్ అప్రోచ్. ఓకే, సో మన సబ్స్క్రైబర్సే చెప్పాలి మరి ఇప్పుడు ప్రీ ప్లానింగ్ చేసుకోవాలా, జస్ట్ ఇన్ టైం చేసుకోవాలా అని. సో రవి గారు కోట్ చేస్తారా, జ్యోతి కోట్ చేస్తారా అని మీరు ఓట్ చేయండి, ఏ అప్రోచ్ మంచిదని. జస్ట్ ఇన్ టైమా, నా అలాగే ప్రెప్స్ చేసుకొని ప్లాన్డ్గా ఉండాలా? ఇప్పుడు నేను చూడండి నైట్ ఇల్లంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి మార్నింగ్ చక్కచక్క నా పని అయిపోయి ఇంత ప్రశాంతంగా కూర్చున్నా. ఇప్పుడు ఓన్లీ లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తే పని అయిపోయినట్టే. ఓకే, సూపర్ బుజ్జి, ఐ యామ్ ఆఫ్. బాయ్. ఓకే, బాయ్. Bye, Babu. Have a nice day. Bye bye. Take care. Okay. Bye bye. Sloga. Bye. Sloga. టైం అయితే 8:45 అయింది. నా పూజ పూర్తయిపోయింది, చూస్తారు కదా. ఇంకా మా వారు వెళ్ళగానే కిచెన్ కొంచెం పైపైన సెట్ చేసి యాజ్ యూజువల్ పూజ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే కొన్ని గిన్నెలు ఉన్నాయి, వాటిని కడిగి కిచెన్ క్లీనింగ్ అంతా చేసేసుకొని ఇంకా కూర్చొని రొటీన్ వర్క్స్ ఉంటాయి కదా, వ్లాగ్ ఎడిట్ చేయాలి. ఈ వ్లాగ్ ఇప్పటివరకు రికార్డ్ చేశాను కాబట్టి ఇంక ఇప్పుడు ఎడిట్ చేసి అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయాలి. ఆ పని ఒక 2 hours పడుతుంది. వాషింగ్ మిషన్ అయిపోయింది, బట్టలు ఆరబెట్టాలి, ఇంకా అంతే, స్పెషల్ పనులు ఏం లేవు. సో అది నా సండే ఈవినింగ్ టు మండే మార్నింగ్ రొటీన్ బ్లాగ్. అయితే మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంక ఈరోజు ఈ వీడియో ఇక్కడ ఎండింగ్కి వచ్చేసింది. మళ్ళీ వెన్స్డే రోజు మరొక మంచి ప్రొడక్టివ్ రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.